వచ్చి ఏదో ప్రెస్ మీద రెండు మాటలు మాట్లాడి పారిపోతాడు. అదే చంద్రబాబు నాయుడుకి భజన చేయడానికి మాత్రం ఎంత టైం ఉంటుందో ఒకసారి ఆలోచించండి బీజేపీ నాయకుడికి. అలాగే అసెంబ్లీలో అడ్డదిడ్డంగా రూల్స్కి విరుద్ధంగా నోరు పారేసుకునే అచ్చెం నాయుడు ఈరోజు తన జిల్లా వాసులు తన నియోజకవర్గం వాళ్ళు చనిపోతే ఎందుకు అంత దూరం నుంచి వచ్చి పరామర్శించకుండా తప్పించుకు తిరుగుతున్నా అని అడుగుతున్నాను. అంటే డబ్బున్న వాళ్ళు మీ పార్టీ ఎంపీలు కాబట్టి వాళ్ళకి టికెట్లు ఇస్తారు, గెలిపించుకుంటారు, వారి డబ్బుతో మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానంతో రవాణా చట్టాన్ని తుంగలో దక్కి ప్రజల ప్రాణాలు తీస్తుంటే మీరు వాళ్ళని ప్రశ్నించరు. 6 కిలోమీటర్ల నుంచి 60 కిలోమీటర్ల వరకు ప్రతి దానికి ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగే చంద్రబాబు నాయుడికి, జల్సాలు చేసే జల్సా రాయుడికి ఈరోజు 18-20 కిలోమీటర్ల దూరంలో ప్రమాదం జరిగితే వెళ్ళి పరామర్శించడానికి మీకు హెలికాప్టర్ లేదా, టైం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. విందులు వినోదాలకి విహారయాత్రలకైతే మీకు టైం ఉంటుంది, ఫ్లైట్లు ఉంటాయి. కానీ నిన్ను నమ్ముకొని ఓటేసిన ప్రజలు అక్కడ ప్రాణాలు పోగొట్టుకుంటే, ఆ కుటుంబాలు తల్లడిల్లిపోతే వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా అని నేను అడుగుతున్నాను. నీ మనవడి పుట్టింటికలు తీసుకోవడానికి కూడా ప్రజా డబ్బుతో హెలికాప్టర్లో తిరిగే నీకు ఆ ప్రజలకి అన్యాయం జరిగినప్పుడు వెళ్ళి వారిని హక్కున చేర్చుకోవాలన్న బాధ్యత లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు ఎంత సిగ్గుచేటంటే హాస్పిటల్ యాజమాన్యం కేసు పెట్టాల్సింది పోయి అభివృద్ధి కమిటీ అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉండాల్సిన ప్లేస్లో వాళ్ళని తీసిపడేసి ఎవరో అనామకుల్ని ఆ హాస్పిటల్ అభివృద్ధి కమిటీలో చైర్మన్లుగా వేసుకొని తమ పబ్బం గడుపుకునేదానికి ఈరోజు వాళ్ళతో కేసులు పెట్టించారు జగన్ గారి మీద. ఏంటంటే వాళ్ళ యొక్క విధులకి అడ్డం వచ్చారు, అందుకని ఈ కేసు పెట్టాల్సి వచ్చింది అని అడుగుతున్నారు. ఇదే గుంటూరు హాస్పిటల్లో చిన్న బిడ్డని ఎలకల కొరికి చంపేస్తే ఆ సిబ్బందిని ఎందుకు మీరు మళ్ళీ కొనసాగిస్తున్నారు? ఆ హాస్పిటల్లో ఆ పిల్లల ప్రాణానికి మీరు ఎందుకు భరోసా ఇవ్వలేకపోయారు? ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ అభివృద్ధి కమిటీ చైర్మన్ అని నేను ప్రశ్నిస్తున్నా. అలాగే విజయవాడ హాస్పిటల్కి వెళ్ళండి. ఏ హాస్పిటల్ అయినా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందా, లేకపోతే మీరు చేసే అఘాయిత్యాలకి ఈరోజు కుట్రలు పన్ని పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసే విధంగా పనిచేస్తుందా? మీ మనస్సాక్షిని మీరే అడుక్కుంటే మీకు తెలుస్తుంది. ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా ప్రతి ఒక్క ప్రమాదం జరిగినా లేదా ఒక కష్టం వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం మీ యొక్క దిగజారుడు రాజకీయాలకి నిదర్శనం. మీరు ఇలా బెదిరించి భయపెడితే భయపడి పారిపోతామని అనుకోవద్దండి. ఏదైతే జేసీ దివాకర్ గారి ట్రావెల్స్ ఈరోజు 11 మంది ప్రాణాలు తీసుకుందో ఆ యాజమాన్యం మీద చర్యలు చేపట్టాలి. అలా కాకుండా ఆ యొక్క సర్టిఫికేట్స్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కానీ తారుమారు చేసి వాళ్ళని కాపాడాలన్న ప్రయత్నం చేస్తే నిన్న జగన్ గారు చెప్పినట్టుగానే తప్పు చేసిన అధికారులని తప్పించుకోవాలని చూస్తున్న ఈ ట్రావెల్స్ యాజమాన్యుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి వారి మీద చర్యలు చేపట్టే విధంగా న్యాయ పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే కేసినేని ట్రావెల్స్, జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ వల్ల ఈ రాష్ట్రంలో ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. రవాణా చట్టాన్ని తుంగలో తొక్కుతున్నాయి. చట్ట వ్యతిరేకంగా వాళ్ళు నడిపిస్తున్న ఆ ప్రైవేట్ బస్సుల్ని నిలిపేయాలి. ఆ ఎంపీలని ఎంపీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అలాగే చనిపోయిన కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయలు మరి నష్టపరిహారం ఇవ్వాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్ గారు ఆల్రెడీ డిమాండ్ చేశారు. దానిని మరి ప్రభుత్వం ఇస్తుందా, తన ఎంపీల దగ్గర ఇప్పిస్తుందా, వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ మీడియా సోదరులు దయచేసి చంద్రబాబు నాయుడు చేసే తప్పులని, ప్రజా వ్యతిరేక విధానాల్ని మరుగున పరిచే విధంగా ఇష్యూని డైవర్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఓటు నోటు కేసులో తన పబ్లిసిటీ పిచ్చితో 29 మంది భక్తుల్ని చంపేస్తే ఆ కుటుంబానికి ఏం న్యాయం చేశారు? ఆ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టారా? అతన్ని శిక్షించారా?
అలాగే ఓటు నోటు కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన చంద్రబాబు నాయుడు తాను తప్పించుకోవడం కోసం 2 రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతూ ఈరోజు ప్రత్యేక హోదాని కేంద్రం దగ్గర తాకట్టు పెట్టాడు. అలాంటి వాటిని నిలదీయండి. ఈరోజు ఐఏఎస్ గారు మీటింగ్లకు వెళ్ళారంట, జగన్ గారు నన్ను అవమానించారని. ఇదే ఐఏఎస్ కింద పనిచేస్తున్న ఎంఆర్ఓ వనజాక్షిని ఇసుకలో వేసి కొడితే ఆ రోజు ఆవిడ ఆడది, ఆవిడకి మనసు లేదు, ఆవిడకి కష్టం రాలేదు, ఆవిడ కేసు పెట్టలేదా? ఎందుకు నీ కింద నువ్వు చెప్పిన పని చేసిన ఎంఆర్ఓ అని ఒక ఎమ్మెల్యే కొడితే ఆవిడికి అండగా నిలబడలేకపోయిన మీరు ఈరోజు మీకేదో జరిగిపోయిందని పరిగెట్టుకుంటూ వెళ్ళి సీఎం గారికి చెప్తున్నారు అంటే ఇదంతా జగన్ మీద బురద జల్లే కుట్ర కాదని నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి రైతుల పొలాలు తగులబెట్టి అమరావతిలో ఏ విధంగా రైతుల్ని సర్వనాశనం చేశాడో, పుష్కరాలలో ఏ విధంగా ప్రజల ప్రాణాలు తీశాడో, ఏ విధంగా ఓటు నోటు కేసుల రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడో వీటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసే విధంగా వాటిని ప్రసారం చేయండి. అలాగే ఎవరైనా ఎస్సీ కులంలో పుట్టాలనుకుంటారని ఎస్సీలని అవమానించి ఇంతవరకు ఎస్సీలకి క్షమాపణ చెప్పని చంద్రబాబు నాయుడు గురించి ఆయన మాట్లాడిన మాటలు ప్రసారం చేస్తే ఉపయోగం ఉంటుంది. కానీ ఈరోజు 11 మంది చనిపోతే ఆ పోస్ట్ మార్టం రిపోర్టులు తారుమారు చేసి వాళ్ళకి అన్యాయం చేయాలనుకున్న వాళ్ళకి అండగా నిలబడి తప్పు చేసిన అధికారులైన మీరు, కలెక్టర్ అయినా ఎవరైనా కూడా మిమ్మల్ని విచారణ చేసి జైలుకు పంపిస్తామన్నది పెద్ద తప్పుగా చూపించడం అనేది నిజంగా ఇష్యూని డైవర్ట్ చేయటము, జగన్ గారి మీద బురద జల్లి ఆనందించడం తప్ప మరొకటి కాదని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.